ఎలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటై ఉన్నలా. చూడండి, ఇక్కడ మనం చూస్తే దేహానికి దీపము కన్ను పోతే మనిషికి ఏమీ చేయలేడు. కన్ను లేకపోతే మనిషి జీవితం అంధకారం ఉంది. మనిషి జీవితమే అంధకారం. ఇంకా అయితే ఈ కన్నుని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇందాక అక్క కన్ను ఆపరేషన్ గురించి చెప్పింది. నిన్న నేను యామలపాలెం పోతే అక్కడ అక్క ఒక ఆమె చెప్తుంది, నేను ఇక్కడ పోయి గూడూరులోనే ఆపరేషన్ చేయించుకున్నాను, కంట్లో ఏదో వాళ్ళు పోసినారు, అప్పటి నుంచి నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసి నేను అల్లాడిపోతున్నానని చెప్తుంది. అంటే కన్నుని ఎక్కడంటే అక్కడ మనం చేయకూడదు, అది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే అది కన్ను చాలా విలువైంది. కన్ను పోయిందనుకో ఇంకా మనం ఏ పనికి పనికిరాం. నీకు ఎంత వయసు ఉన్నా కూడా నువ్వు ఇంకా అవుట్ మనిషివే, ఇంకేం చేయలేవు. కన్ను జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆ కన్ను మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, మళ్ళీ కీడుకరం కూడా ఉందంట. మన కన్ను మంచిదైతే దేహం అంతా బాగుంటుందంట. కన్ను చెడితే దేహమే చెడిపోద్దంట. అంటే జీవితమే పాడైపోద్దంట. జీవితమే మయమైపోద్దని చెప్తున్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మన కన్ను తేటగా ఉండాలి, మన కన్ను చూటిగా ఉండాలి, మన కన్ను దైవికంగా చూడాలి. కొన్నింటిని మనం చూడకూడదు. మన కన్నుతో మనం నిబంధన చేసుకోవాలి. రండి కొన్ని విషయాలు మనం చూద్దాం. కీర్తన గ్రంథము 119:37. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము. మన కన్నులు ఏదైనా చూడొచ్చు, దీనికి స్వతంత్రత ఉంది. దేనికి? కన్నులకి స్వతంత్రత ఉంది, కానీ మనకు స్వతంత్రత లేదు. అన్నీ చూడటానికి దేవుడు మనకు స్వాతంత్రము ఇవ్వలేదు. కొన్నిటిని చూడవద్దు అని దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. అయితే మన కన్ను ఏం చేస్తుందంటే అన్నీ చూడాలని ఆశపడుతుంది. కన్నుకున్నటువంటి ఆశ ఏంటంటే అన్నీ చూడాలా, ప్రపంచమంతా చూడాలా, రంగురంగులు అన్నీ చూడాలా, ఈ లోకంలో ఉన్నవన్నీ నేను చూడాలా అని కన్ను ఆశపడుతుంది. కానీ దానికి మనం ఏం చేయాలంట? దేవునికి ప్రార్థన చేయాలట. భక్తుడు ఏమని చేస్తున్నాడు? వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను తిప్పివేయాలి అన్నాడు. అంటే తిప్పుకుంటే చూస్తుంది ఇది కన్ను. ఇప్పుడు బజార్లో పోయామనుకోండి, మీరు ఒక అంగడిని చూసి వస్తారా? అక్కడక్కడ ఏమేమి వచ్చి ఉన్నాయో కొత్తవి, ఏమేమి అంగళ్ళు పెట్టారు, ఏమేమి కొత్త రెస్టారెంట్లు వచ్చినాయి, ఏమేమి కొత్త గుడ్ల అంగడి వచ్చినాయి, ఏమేమి షాపింగ్ మాల్లు వచ్చినాయి, ఏమేమి మొత్తం చూసుకొని వస్తాడు. ఏది వదిలిపెట్టదంటూ ఉండదు. అంటే కన్ను మొత్తం చూసేస్తుంది, చూడాలని ఆశపడుతుంది. కానీ కన్ను చూసిన తర్వాత గమ్ముంటుందండి. ఏం చేస్తుంది? ఆశ కలిగిస్తుంది. ఏం చేస్తుంది? చూసిన తర్వాత మనిషి లోపల ఆశ కలిగిస్తుంది. మీకు అర్థమైనట్టు ఒక మాట చెప్తా. వాడు గుడ్ల షాపుడు ఏం చేస్తాడంటే గుడ్లు తెస్తాడు, ఒక మంచి బాగా రంగురంగులు చీరనట్టు బయట తగిలిసి పెడతాడు. దాన్ని చూడగానే ఏం చేస్తుంది? ఆశ కలుగుతుంది. మనకి ఏం కలుగుతుంది? అది మనం తీసుకోవాలా అని చెప్పి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు నష్టం వస్తుంది, అప్పుడు మనం ఇబ్బంది పడతాం, అప్పుడు మనం చాలా నష్టపోతాం. లోకంలో రంగురంగుల విషయాలన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ విషయాలలో మనము కొన్నిటి మాత్రమే పరిమితం అయి ఉన్నాం, అన్నిటికీ పరిమితం కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే వ్యభిచారం చేసినవాడు అని చెప్తుంది. కానీ నేను చూస్తానని చూస్తే నువ్వు అప్పుడే పాపం చేసిన వాడితో సమానం అని చెప్పాడు దేవుడు. పాపం చేసిన వాడితో సమానం అని చెప్పాడు. అందుకని నేను చూస్తానండి, చూస్తే ఏమి అని అనకూడదు. కొన్ని చూడాలి, కొన్ని చూడకూడదు అన్నాడు. అంటే ఆ దృష్టితో చూడకూడదు అని చెప్పాడు. అయితే ఈరోజు చాలామంది చూస్తే ఏం కాదు అంటారు, కానీ చూసిన తర్వాతే వచ్చేది.
దావీదు చూశాడు, ఏమైనాడు? పాపం చేయాల్సి వచ్చింది. పాపం చేశాడు, శాపగ్రస్తుడు అయిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. దేవుడు శిక్ష వచ్చేసింది కుటుంబం మీదకి. భయంకరంగా కుటుంబంలో తన బిడ్డలే తను చంపుకునేశారు. భయంకర శిక్ష ఆయన మీదకి వచ్చేసింది. 51 కీర్తనలో ఏడ్చి 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 పశ్చాత్తాపడితే దేవుడు ఆడు కనికరించాడు. ఎందువల్ల? ఇప్పుడు ఆయన ఆ దృశ్యాన్ని చూసి ఉండకపోయి ఉంటే ఆయనకు ఆలోచన వచ్చిండేది కాదు. కానీ వాళ్ళు చూసాడు, పొరపాటు అయిపోయింది, దేవుని కాడ ప్రార్థన చేసుకుని ఉండాలి, తప్పు అయిపోయింది, నన్ను క్షమించు, నేను అలాంటి అర్థమైన చూడకుండా సహాయం చేయమని. కానీ అది కూడా చేయలేదు. కానీ ఆశ పుట్టించింది. అది ఏదైనా సరే కనుతో చూసిన తర్వాత దాని మీద మనకు ఆశ కలుగుతుంది. ఆకాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆకాన్ అనే వ్యక్తి యెరికో పట్టణంలోకి వాళ్ళు ప్రవేశించబోతున్నప్పుడు దేవుడు యెహోషువతో చెప్పాడు, మీరు ఆ పట్టణం శపించబడింది, అందులో దేన్ని తీసుకోవద్దు, ఎండి బంగారాలు ఏదన్నా ఉంటే అది దేవుని ధనాగారంలో చేర్చండి, మిగతా అన్నీ కాల్చివేయండి అని చెప్పాడు. అయితే ఆకాను ఆ పట్టణంలోకి వచ్చిన తర్వాత పోతా ఉంటే ఒక వస్త్రము, ఒక ఎండి వస్తువు, ఒక బంగారు వస్తువు కనిపించిందంట. కనిపించినప్పుడు చూసి, చూడండి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారి పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుని, చూడండి ఏం చేశాడు? ఫస్ట్ చూశాడు, తర్వాత ఏం జరిగింది? ఆశ పుట్టింది. ఒరే మంచి వస్త్రమే, ఒరే ఎండి బాగుందే, ఒరే బంగారు కమ్మి బాగుందే అని చూసి ఆశపడిందంట. ఆశపడి తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుడు ఏం చెప్పున్నాడు? ఆ పట్టణంలో దేన్ని కూడా మీరు తీసుకోవడానికి లేదు, అది శపించబడిన పట్టణం, అందులో ఏమున్నా సరే కాల్చివేయాలి. ఒకవేళ ఎండి బంగారాలు ఏదైనా ఉంటే అవి మాత్రమే తీసుకొచ్చి దేవుని ధనాగారంలో ఉంచాలి అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. ఖచ్చితంగా చెబితే అప్పుడు ఏం జరిగింది? వాటిని చూడగానే వీరికి తెలుసు అలా దేవుడు చెప్పాడని కూడా తెలుసు, కానీ వాటిని చూసినప్పుడు ఏం పుట్టింది? ఆశ పుట్టిందంట. అయితే మనిషికి ఆశ వచ్చినప్పుడు దాన్ని చేయాలని ఇష్టపడతాడు, దాన్ని తీసుకోవాలని ఇష్టపడతాడు. అయితే ఎప్పుడైతే ఆయనకు ఆశ కలిగిందో జాగ్రత్తగా చాలా నైపుణ్యంగా దాన్ని తీసుకొని వెళ్ళి డేరా లోపల తవ్వి దాచిపెట్టేసి గమ్ముగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? గమ్ముగా ఉన్నాడు. ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు అనుకుంటున్నాడు. పిల్లంట పుట్టి మీదకి ఎక్కి పాలు తాగేటప్పుడు అనుకుంటుందంట, ఏమని? అసలు ఎవరు చూశారు నన్ను, బ్రహ్మాండంగా నేను పాలు తాగేసి చేస్తుంటాను అనుకుందంట. కానీ మనిషి కూడా అదే అనుకుంటాడంట పాపం చేసేటప్పుడు. నేను ఎవరికి తెలియకుండా అందరికి కళ్ళు గెబ్బెట్టి చేస్తాను, అసలు నాకుండే టాలెంటే వేరు, నేను చేస్తే ఎవరు కనిపెట్టలేరు అనుకుంటారంట. కానీ పైనుంచి ఆయన చూస్తున్న సంగతి తెలియదు. ఎవరు? దేవుడు పైనుంచి చూస్తున్నాడనే సంగతి తెలియదు. ఎప్పుడో దేవుడు చూసేసాడు ఆకాన్ని. ఆయన డేరా కింద పెట్టింది కూడా దేవుడికి తెలుసు. అయితే ఇజ్రాయెల్ ప్రజలు ఆయనే పట్టణంకి యుద్ధానికి పోతే అక్కడ ఓడిపోయారు, కొంతమంది చచ్చిపోయారు. అప్పుడు అందరూ భయపడిపోయారు. యెహోషువ వచ్చి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో సాగిలపడి ఏడుస్తూ ఉన్నాడు. పొద్దుటి నుంచి ఉపవాసంతో అడుగుతున్నాడు, అయ్యా చిన్న పట్టణాన్ని మేము జయించలేకపోతే పెద్ద పెద్ద పట్టణాలు ముందున్నాయి, వాటితో మేము ఎలా జయించగలుగుతాము, వాళ్ళని మేము ఎలా పోరాడి జయించగలుగుతాము, కాబట్టి చిన్న విషయంలోనే మాకు జయం లేదే, నువ్వు మాకు తోడు ఉన్నావా, తోడు లేవా, తోడుంటే మాకు ఎందుకు ఈ నష్టం వచ్చింది, ఏం జరిగింది ప్రభువా, నాకు చెప్పు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఎందుకు ఏడ నేల మొహం మోపినావు, పైకి లేచి చెప్తానన్నాడు. పైకి లేచిన తర్వాత చెప్పాడు, ఇజ్రాయేల్ ప్రజలు తప్పు చేశారు, దోపుడు సొమ్మును తెచ్చుకున్నారు, వాళ్ళు శాపగ్రస్తులైనారు, నేను వాటితో లేను, నేను వాళ్ళకు దూరంగా ఉన్నాను, వాళ్ళు యుద్ధానికి పోయినా గెలవలేదు, గెలవరు కూడా, అయితే ఏం చేయాలయ్యా అన్నాడు. ఆ తప్పు చేసిన వాడిని తీసుకుని వచ్చి ఆ తప్పుని పరిష్కరించి సరిచేస్తేనే మీతో వస్తానని చెప్పాడు దేవుడు. అప్పుడు పోయి యెహోషువ ఇజ్రాయేల్ గోత్రాల అందరిని పిలిచాడు. గోత్రానికి ఒకరు పెద్దలు వచ్చారు, వాళ్ళ మీద సీటీలు వేశారు.
ఒక గోత్రం పట్టబడింది. ఆ పట్టబడిన గోత్రంలో ఉన్న కుటుంబాలను పిలిచాడు. ఆ కుటుంబాల మీద చీటీలు వేశాడు. ఒక కుటుంబం మీదకి ఆ సీటీ వచ్చింది. అది ఆహాను కుటుంబం. ఆహాను ఆ సీటీ రాగానే తెలిసిపోయింది, దొరికేసాయంట నేనని. అప్పుడు చెప్పేశాడు, అయ్యా నేను పాపం చేసింది నిజమే, నేను తీసుకున్నాను, నేను చూశాను, ఆశించాను, తీసుకున్నాను, నా డేరాల్లో పెట్టేస్తున్నానయ్యా లోపల అన్నాడు. ఒప్పుకున్నాడు. ఇక్కడ భయంకరమైన విషయం ఏంటంటే ఆకాను పాపం ఒప్పుకున్న క్షమాపణ రాలేదు అతనికి. పాపం ఒప్పుకున్నాడు పాపం, కానీ అతనికి క్షమాపణ రాలా. దేవుడు తర్వాత ఏం చెప్పాడంటే ఆకాన్ని అతని కుటుంబాన్ని ఆహోరు లోయలోకి తీసుకెళ్ళి అక్కడ రాళ్లతో కొట్టి చంపేయమన్నాడు. మరణశిక్ష విధించేశాడు. ఆయన ఒక్కడికి కాదు, ఫ్యామిలీ మొత్తానికి, భార్యకి, బిడ్డలకి, ఆ ఇంట్లో ఉన్న పెద్దలకి, చిన్నలకి, అందరికీ మరణశిక్ష విధించేశాడు దేవుడు. అప్పుడు ఆ కుటుంబాన్ని కలిగిన సంస్థాన్ని తీసుకొని ఆకోరు లోయలోకి వెళ్ళారు. ఆకోరు లోయలో వారు అక్కడ ఉంటుండగా రాళ్ళు తీసుకొని ఇజ్రాయెల్ ప్రజలందరూ కొట్టారు. ఎవరిని కొట్టారు? ఆకాని ఫ్యామిలీని కొట్టారు. అక్కడ ఇంటికాడ చదవండి, స్టోరీ ఎంత ఉంటుంది. అయితే కొడతా ఉంటే భార్య భర్తను చూసుంటుంది. ఏమని? నీ వల్ల కదంటయ్యా మేము సస్తా ఉన్నాడా, నువ్వు చేసిన తప్పుగా అని ఉంటుంది. బిడ్డలు చూసుంటారు. బిడ్డలు ఏమంటారు? ఏం తండ్రి ఈ పని చేసావు, మమ్మల్ని చంపుతున్నావు నువ్వు చేసిన పనికి అని చూసుంటారు. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న మీరు ఆలోచించి చెప్పండి, తప్పు ఆకానిదా కుటుంబానిదా? భర్త తెచ్చాడు, భార్య బుద్ధి చెప్పద్దా? ఏమండి దేవుడు మనకి చెప్పన్నాడు చేయకూడదు, మన తప్పండి, ఎత్తకపోయి దైవజనుడిని అక్కడ ఇచ్చేసాడండి అని చెప్పొద్దా? అక్క కూడా అనుకుందేమో బంగారు కమ్మి కదా, ఏమన్నా బంగారు నగలు చేసుకుందాం లేపని పాపం అనుకున్నదేమో. ఎవరు? అక్క కూడా. అందుకని అక్క కూడా చెప్పలా. పిల్లలని చెప్పొద్దా? పిల్లలు కూడా చెప్పలా పాపం. ఎవరు చెప్పలా? ఎవరు ఒకరు చెప్పేసి ఉంటే శిక్ష పోయిండేది. ఇప్పుడు చెప్పేసి ఎతకపోయి అడిపెట్టేసి వచ్చేస్తుంటే ఇప్పుడు దేవుడు అంత దూరం తీసుకొచ్చినవాడు కాదు. చెప్పలా, ఒకరు కూడా చెప్పలా. ఇప్పుడు నేను కొన్ని నిమిషాలు మీతో మాట్లాడతాను. భర్త ఏదైనా తప్పు చేసినప్పుడు భార్య ఏం చేయాలండి? హెచ్చరించి చెప్పాలా, ఇది మనకు మంచి పద్ధతి కాదు, ఇది మంచి విధానం కాదు, ఇది మనం చేయకూడదు, ఇది మనకు వద్దు అని చెప్పాలా. అప్పుడు దేవుడు మెచ్చి ఆ యొక్క విషయంలో సహాయం చేస్తాడు. భర్త ఏకీభించకూడదు. దేనికి? పాపము జరిగించడానికి ఏకీభించకూడదు. ఏకీభిస్తే ఇప్పుడు ఆమెకు కూడా వచ్చింది శిక్ష. ఎవరికి? భార్యకు కూడా వచ్చింది. భార్యను కూడా కొడుతున్నాడు. చేసేది ఏం లేదు, అరుపులు కేకలు తప్ప ఇంకేం అక్కడ లేవు. అరిసినా కేకలేసినా వదిలిపెట్టేది లేదు, ఎందుకంటే శిక్ష అమలైపోయింది. ఇప్పుడు ఉరి శిక్ష వేసినవాడు బాధపడుతుంటాడు, కొన్ని శిక్ష తీసేస్తారా? ఏం చేయాలి? వాడిని చూసే వాళ్ళకు కూడా బాధగా ఉంటుంది, కానీ వదిలేదాన్ని కుదురుతుందా? వాడు ఉరి శిక్ష వేయాల్సిందే. శిక్ష అమలైపోయింది, వీళ్ళకు కూడా శిక్ష అమలైపోయింది, దేవుడు అమలు చేశాడు. ఇంకా అందుకని రాళ్లతో నిర్దాక్షిణ్యంగా వాళ్ళని, వాళ్ళ పిల్లల్ని, కుటుంబాన్ని కొడితే వాళ్ళు అలాగా చనిపోతే ఆ రాళ్లతోనే కుప్ప వేసి ఊడ్చేశారు. ఆ లోయంతా, ఆ కుటుంబం, దాని సంబంధించిన అన్నీ అక్కడ నిండిపోయినాయి. ఎందుకని? వాడు తెచ్చుకొని ఏమన్నా బాగుపడ్డా? అనుభవించాడా? వస్త్రం చూశాడు, వేసుకున్నాడా? లేదు. ఎండి చూశాడు, ఏమన్నా తగిలించుకున్నాడా? లేదు. బంగారు కమ్మి చూశాడు, ఏమన్నా వస్తువు తయారు చేసుకున్నాడా? లేదు. ఎందుకని? అది దేవుడు వద్దన్నది ఏదైనా మనం తెచ్చుకుంటే అది మనకు ఆశీర్వాదకరంగా ఉండదు. దానివల్ల మనం సుఖంగా ఉండలేము, దానివల్ల మనం నెమ్మదిగా ఉండలేము. అది చాలామందికి అది తెలియదు. అయితే ఆకానం కూడా అది గ్రహింపు ఉండుంటే తెచ్చుండేవాడు కాదు. దీనివల్ల నా కుటుంబమే పోద్దని కానీ గ్రహించుంటే తెచ్చుండేవాడు కాదు. కానీ ఈరోజు కూడా పాపం చేస్తున్నా అనేక మందితో నేను చెప్తున్నా, రేపు ఆ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది, మీ కుటుంబం మీదకి వస్తుంది, మీ బిడ్డల మీదకి వస్తుందని మీకు తెలిస్తే మీరు పాపం చేయరు. పాపం ఊరికే పోద్దని అనుకుంటున్నారా? అది ఎంతో దూరం తీసుకోబోద్ది, అది ఎంతవరకైనా తీసుకోబోద్ది. పాపం అనుకున్నటువంటి బలం అది ఎవడైనా, ఎక్కడైనా, ఎటువంటోడైనా, ఎప్పుడైనా ఒకరోజు దొరకాల్సిందే.
తప్పు చేసిన వాడు ఎక్కడో దిక్కడ ఎప్పుడో దిక్కడ ఖచ్చితంగా దొరుకుతాడు. దొరకకుండా పోయే పరిస్థితే లేదు. అందుకని మనం చేయాల్సిన పని ఏంటంటే, మనము దేవుడు వద్దన్న వాటి దగ్గరకు వెళ్ళకూడదు, వాటిని చూడకూడదు, వాటి ప్రస్తావనకు మనం పోకూడదు. అంటే పోతే ఏమవుద్ది అంటారేమో, ఆశ పడుతుంది. ఏం పడుతుంది? ఇప్పుడు ముందు ఆగుతున్నాడు, నువ్వు వాడికి పోయావో, వాడు ఎన్నెన్నో మాటలు చెప్తాడు. ఇది అక్కడి నుంచి తెచ్చిన బ్రాండు, అసలు దీని టేస్టే ఏరు, దీని కథే ఏరు అని చెప్తాడు. అప్పుడు నీకేం పడుతుంది? ఏదో కొంచెం తాగుదాము ఎట్లుంటుందో. ఎందుకని? వాడు చెప్పే మాటలు అట్లుంటాయి, నీకు అప్పుడు ఆశ పడుతుంది లోపల. అందుకని అక్కడ పోకుండా ఉండటమే మంచిది, దాన్ని చూడకుండా ఉండటమే మంచిది. అది చూసిన తర్వాత ఆశ తప్పకుండా కలుగుతుంది. ఆశ కలిగిన తర్వాత దాన్ని వదలడే మనిషి ఎట్టయినా సరే నేను దాన్ని పొందుకోవాలని ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఏదో నష్టమైంది రాని అనుకుని ముందుకెళ్తాడు. తర్వాత నష్టమే తప్పకుండా వస్తుంది. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, వ్యర్థమైన వాటిని మనము చూడకుండా ఉండాలి. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉంది, దీంట్లో చాలా వ్యర్థమైనవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ వ్యర్థమైన వాటిని నువ్వు చూడకుండా ఉండటము దేవుని చిత్తం. అయితే వ్యర్థమైన వాటిని కూడా నేను చూస్తాను అంటే చూడొచ్చు, కానీ నీ తలంపులు చెడిపోతాయి, నీ యొక్క హృదయం చెడిపోతుంది, నీ మనసు చెడిపోతుంది. తర్వాత ఒకరోజు దాని అంతటికి శిక్ష వస్తుంది, దేవుని యొక్క పనిష్మెంట్ వస్తుంది. అందుకని మనం ఏం చేయాలి? ఇప్పుడు కత్తి ఉంది, కూరగాయలు తరుక్కుంటాము, తర్వాత ఇంకేదైనా అవసరమైన వాటిని కోసుకుంటాము, తీసుకుపోయి ఏం చేస్తాం? ఒక మూల పెట్టేస్తాం, మళ్ళా దాని అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాం. ఫోన్ కూడా అలాగనే వాడాలి. దాని అవసరం ఫోన్ చేయాలా, చూసుకోవాలా, ఏదైనా నువ్వు టెక్నాలజీ గురించి తెలుసుకోవాలా, చూసి తీసుకోవాలా, అయిపోయింది అడబెట్టేసేయాలి. లేదులే నేను దాంతోనే కాపురం చేస్తాను, దాంతోనే ఉంటాను అంటే అది నిన్ను బానిస చేసేసుకుంటుంది. ఈరోజు చాలామంది దానికి ఏమైపోయినారు? అంత గద్దు ఫోను, ఇంత పెద్ద మనుషుల్ని బానిసలు చేసేసుకుంది. ఎందుకని? దాంట్లో ఏదో ఆకర్షణ మనిషిని ఆకర్షిస్తుంది, అది పట్టేస్తుంది. అలాగే దాన్ని లేకుండా ఉండలేకున్నాడు మనిషి. ఏం లేకుండా? అది లేకుండా చూడకుండా ఉండలేకున్నాడు. ఎందుకు ఆ స్థాయికి వెళ్ళిపోయాడు? దానికి బానిస అయిపోయాడు. అది బాగా బానిస చేసుకుంది మనిషిని, అదొక వ్యసనం అయిపోయింది. కానీ దాంట్లో ఎన్నో చెడు కార్యాలు ఉన్నాయి. అందుకని దానికి ఎంతవరకు ఉంటే అంతవరకు మనకు మంచిది. దాన్ని విపరీతంగా మనం తీసుకుంటే మన జీవితాన్ని పాడు చేస్తుంది, ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. చాలా సమస్యలు రాబోయే రోజులు రాబోతున్నాయి. కాబట్టి అందుకని ఇప్పటి నుంచే జాగ్రత్త పడితే ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా, అన్ని విధాలుగా దీవెనకరంగా ఉంటారు. కాబట్టి అందుకని చూడకూడని విషయాలని మనం చూసుడు ద్వారా మన తలంపులు మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా కళ్ళు తిప్పేయబడాలంట. ఇప్పుడు మన ధ్యాస వేరే దాని మీద ఉంటే దాన్ని ఒకవేళ అది కనపడినా మనం దాన్ని పట్టించుకో. ధ్యాస వేరే దాని మీద లేకుండా దాని మీద ఉంటే అది కనపడగలంటే అక్కడ మనల్ని పట్టేస్తుంది అది. కాబట్టి మన ధ్యాస వ్యర్థమైన వాటి మీద ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడైనా అలాంటి మన దృష్టికి ఎదురుకు వచ్చినా మనం పట్టించకుండా ముందుకు వెళ్ళిపోతాం, లేదంటే అక్కడే పట్టేస్తాయి మనం. అందువలన ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేయవలసిన పని ఏంటంటే మన కన్నులతో నిబంధన చేసుకోవాలంట. చూడండి, ఏబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం. కన్నుతో ఏం చేసుకోవాలంటే ఆయన, మనం కూడా మన కన్నుతో దేవుని పేరిట నిబంధన చేసుకోవాలి. కొన్ని చూడాలి, కొన్ని చూడకూడదు అని. ఏంటి? చూడగలిగినవే చూడాలి, చూడకూడని వాటిని చూడకూడదని కన్నుకి మనం నిబంధన చేసుకోవాలా. కన్నుతో మనం చెప్పుకోవాలా, నా కన్నా నువ్వు కొన్ని చూడాలి, కొన్ని చూడకూడదు, ఇది నిబంధన, దైవ నిబంధన, ఇట్లాగే ఉండాలని మనం నిబంధన చేసుకోవాలంట. అలా నిబంధన చేసుకోకుండా మనం కానీ ఉంటే కన్నుకి ఇష్టానుసారం, అది దానికి స్వేచ్ఛ ఉంది కదా, చూస్తుంది. అది కన్నుకి నిబంధన లేనప్పుడు చూస్తుంది అది. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మన కన్నుతో మనం ఏం చేయాలి? నిబంధన చేసుకోవాలి. ఇవి చూడాలి, ఇవి చూడకూడదు.
వీటిని చూడాలి, వీటిని చూడకూడదు అని ఒక నిబంధన, ఒక తీర్మానం అనుకుంటే మనం చూడకూడని వాటికి వైపుకు చూడకుండా వెళ్ళిపోతాం. అక్కడి నుంచి మనం పక్క వెళ్ళిపోతాం. లేదులే నాకేం కాదులే అనుకుంటే చూస్తే ఏమైపోతుంది అని మీరు అంటే అది ఆకర్షిస్తుంది, ఆశ పుట్టిస్తుంది. తర్వాత దాన్ని చేసిన దాకా ఒప్పుకోదు. ఇది దాన్ని తీసుకున్న దాకా, దాన్ని చేసిన దాకా ఒప్పుకోదు. అది దాని ప్రభావం అటువంటిది. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మన యొక్క దేహానికి దీపము కన్ను. ఈ కన్ను కానీ బాగుంటే బాగుంటుంది, ఒంటికి మంచిది, అంటికి మంచిది. లేకపోతే ఒళ్ళు దెబ్బతింటుంది, ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది, రేపు పనిష్మెంటు ఉంటుంది. అందుకని మన కన్నుని మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకోగలుగుతామో మనకు అంత ఆశీర్వాదం ఉంటుంది. మన కన్ను కానీ చెడిపోతే ఇంక మొత్తం లైఫ్ అంతా పాడైపోయినట్టే, లైఫ్ అంతా పాడైపోయినట్టే. అందుకని మన కన్నుతో మనం నిబంధన చేసుకో ఉండాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా, దేవుడు చూడొద్దన్న వాటిని చూడకుండా. లోతు భార్యతో దేవుడు ఏం చెప్పాడు? లోతు కుటుంబంతో వెనక తిరిగి చూడొద్దని చెప్పాడు. మళ్ళీ వెనక తిరిగి ఏం చేసింది ఆమె? చూస్తే ఏమవుతుంది? చూస్తే ఏమవుతుంది? ఒకసారి చూద్దాం లాస్ట్గా అని అలా తిరిగి అలా చూడగానే ఉపస్తంభం అయిపోయింది. ఉపస్తంభం అయిపోయింది. ఇప్పుడు కూడా ఉందంట ఆ ఉపస్తంభం అక్కడే. మనం ఎప్పుడైనా పోతే ప్రభు సిద్ధమై చూడొచ్చు అక్కడ. ఆమె చూడొచ్చు. ఎవరిని? లోతు భార్యను ఉపస్తంభంగా ఉండేటువంటి ఆ విగ్రహాన్ని చూడొచ్చు అంట మనం. ఎందుకు అయిపోయింది? దేవుడు చూడొద్దని చెప్పాడు. భర్త ముందుకు వెళ్తున్నాడు, పిల్లల ముందుకు వెళ్తున్నారు. ఇంకేం పని మళ్ళీ వెనక తిరిగి చూడాల్సిన అవసరం ఏంటి? మరి నా భర్త వెళ్తున్నాడు, నా పిల్లలు వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాలని పోకుండా ఈమె కాస్త తిరిగిందంట. ఎందుకంటే ఇంక పాపం ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రజలతో బాగా రిలేషన్ డీప్గా ఉందేమో. పాపం అయ్యో ఆ ప్రజలను వదిలేసిపోతున్నానే, ఆ జనం అంతా పోతున్నారే, నా ఫ్రెండ్స్ అంతా వదులుకుంటున్నానే అని బాధ కలిగిందేమో. అందుకని ఒకసారి చూసుంటుంది, చూద్దాము ఒకసారి అని చూసిందేమో. అంతే ఉపస్తంభం అయిపోయింది. అప్పుడు అందుకని నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము కన్ను విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో తర్వాత మనకు అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తా. కంటికి ఇంకొక జబ్బు ఉంది. అదేం జబ్బు అంటే అసూయపడే జబ్బు. కొన్ని చూసినప్పుడు, కన్ను కొన్ని చూసినప్పుడు లోపల అసూయ పుట్టిస్తుంది. ఇందాకేం చెప్పాను? ఆశ పుట్టిద్దని చెప్పాను. ఇప్పుడు ఏం పుట్టిస్తుంది? అసూయ పుట్టిస్తుంది. ఇప్పుడు మనకంటే ఏరే వాళ్ళు మంచి బట్టలు వేసుకున్నా, లేక మంచి ఇల్లు కట్టుకున్నా, లేక మంచిది ఏదైనా కొనుక్కున్నా, దాన్ని చూసినామనుకో, ఏంటి ఈ కన్ను చూసిందనుకో, లోపల ఏం పుట్టిస్తుంది? అసూయ పుట్టిస్తుంది. అది గమ్ముండదు. చూసి పనులే, బిడ్డలు మంచిది కొనుక్కున్నారు, మంచిదిగా కట్టుకున్నారు, మంచిగా ఉన్నారు అనుకోదంట. అది ఏం చేస్తుంది? లోపలికి పోయి అది లోపల అసూయ కలగజేస్తుందట. ఒకటేమో ఆశ కలగజేస్తుంది, ఇంకొకటి అసూయ కలగజేస్తుంది. అసూయ అంటే చాలా ప్రమాదం. అది కూడా ప్రమాదమే. ఒకడు ప్రార్థన చేశాడంట, ప్రభువా నాకేం ఒక అంతస్తు బిల్డింగు, ఎదురింటోడు ఇప్పటికి 3 అంతస్తు వేసినాడు, ఇదిగో అట్లాగా నేను చూడలేకపోతుండా, ఎట్లాగా నేను వాడిని అట్లాగా ఎదిగిపోతుంటే చూడలేకపోతుండా, కాబట్టి ఏం చేస్తావో, వాడు నాకంటే కింద ఉండాలి కానీ పైకి రాకూడదు అని ప్రార్థన చేస్తుండంట. ఒకరోజు ఏం జరిగిందంటే, ప్రభువా వాడికి ఏదో ఒక నష్టం చెయ్యి, ఏదో ఒక ఇబ్బంది చెయ్యి అని ఆయన ప్రార్థన చేస్తుందంట. అప్పుడు ఒక కన్ను పోయిందంట ఆయనకి. పాపం ఎవరికి? అవతల ఇంటివాడికి కన్ను పోయిందంట. ఇప్పుడు ఈయన ప్రార్థన చేయాలిగా, ఏమని?
వాడికి ఒకటి పోతే వీడికి ఎన్ని పోవాలా? 2 పోవాలా. అప్పుడు పాదం చేయాలి ఈయన. అప్పుడు దేవుడి కాడ మోకరించి అడగట్లేదంట. అప్పుడు ప్రభు హెచ్చరించాడంట, వాడికి ఒకటి పోయింది కాబట్టి ఇప్పుడు నీకెన్ని పోవాలా? 2 పోవాలా. కాబట్టి ఈయనకి 2 కళ్ళు పోయినాయి అంట. అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి కీడు మనం కోరుకుంటే అది మనకే కీడు వస్తుందని బైబిల్లో రాస్తుంది. కీడు చేయవాని నుంచి కీడు తొలగిపోదని రాస్తుంది. ఎప్పుడు అలా కోరుకోకూడదు. ఒకవేళ మనకు లేకపోయినా వాళ్ళు కొందలే పోని అని మనం అనుకోవాలి. ఒకవేళ మనకు అది దొరకపోయినా వాళ్ళకు దొరికిందిలే పోని అని సంతోషించాలి. అలా సంతోషించే మనసు నీకు లేకపోతే నీ హృదయం మంచిది కాదు. నీ హృదయము మంచిది కాదు. వాళ్ళు నువ్వు బాగా ఉండొచ్చు, బాగా కనిపించుండొచ్చు, కానీ హృదయంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఎదుటి వ్యక్తి బాగుని కోరేవాడే స్వచ్ఛమైన హృదయం గలవాడు. ఒక దగ్గర ఒక మాట రాసింది, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అంటే ఏంది? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని. కానీ మామూలుగా ఏం కోరుకుంటాం? అందరం చెడిపోయినా నేను బాగుండాలని కోరుకుంటాం. అది దేవుడు అంగీకరించడం, దాన్ని దేవుడు అంగీకరించడం. అయితే కన్ను ఏం చేస్తుందంటే, కొందరు బాగుంటాం చూసిందంటే ఓర్చుకోలేదు. దావీదుకు 1000, సౌలుకు 10,000 అన్నారయ్యా. సౌలుకు అప్పుడు యేసుచూపు వచ్చేసిందంట. ఎందుకు వచ్చింది? అసూయ వచ్చేసింది. ఎవరికి? అసూయ వచ్చేసింది. కాబట్టి నేను మీ అందరితో చెప్తున్నా, ఇక్కడికి వస్తున్నటువంటి మీ కుటుంబాల్లోనే దేవుడు ఒక కుటుంబంలో బలమైన కార్యాలు చేయొచ్చు, బలమైన మేలు చేయొచ్చు, వాళ్ళందరికంటే ఒక గొప్ప స్థితిలో ఉండొచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారు? అప్పటి నుంచి ఫోన్ చేయటం మానేయండి, మీకు వాళ్ళతో మాట్లాడటం మానేయండి. వీళ్ళకి ఇన్ని ఆశీర్వాదాలు ఎందుకు వస్తున్నాయి, ఇంత గొప్ప వాళ్ళు ఎందుకు అయిపోతున్నారు అనుకుంటారా? స్తుతించి దేవుని గణపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు కూడా మళ్ళీ మరొక తరుణంలో ఇస్తాడు. నేను మీ అందరి ఎదుట చెప్తున్నా, ఇది ముఖశుద్ధి కోసం కాదు. కాబట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మీరు క్షేమంగా ఉండాలి. అందుకని మీరు ఏదన్నా కట్టుకున్నా, మీరు ఏదైనా తెచ్చుకున్నా నేను సంతోషంగా ప్రార్థన చేస్తాను మీకు. అయితే మీరు చేస్తారా? అసూయ కూడా పుట్టిస్తుంది. కన్ను ఏం చేస్తుంది? అసూయ కూడా పుట్టిస్తుంది. అది మన హృదయంలోకి తీసుకోకూడదు. ఎప్పుడు అసూయ నీ హృదయంలోకి తీసుకుంటావో అప్పుడే నీ హృదయం చెడిపోయింది. హృదయం చెడిపోయింది. అక్కడ దేవుని రూట్లో నుంచి పక్కెళ్ళిపోయావు నువ్వు. కాబట్టి అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను ముగిస్తున్నాను. మన కన్ను మనకు ఆశ పుట్టిస్తుంది, మన కన్ను మనకి అసూయ పుట్టిస్తుంది. కాబట్టి అసూయ ఏదో విషయంలో నీకు కలిగినా కూడా అప్పుడు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు ఇలాగా అసూయ కలిగింది, నేను దాన్ని ఉంచుకొని తీసేస్తాను, ఆ బిడ్డల్ని ఇంకా దీవించు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బిడ్డల్ని ఇంకా దీవించు అని నువ్వు అడిగావంటే ఇది వెళ్ళిపోతుంది. అసూయ వెళ్ళిపోతుంది పక్కకి, ఇలా ఉండదు అది. అందుకని మన కన్ను తేటగా ఉంటే జీవితం అంతా తేటగా ఉంటుంది. మన కన్ను తేటగా లేకపోతే జీవితమే చీకటమయం అయిపోద్ది. అది చాలా భయంకరంగా అయిపోద్ది మన జీవితం. అందుకని మన కన్నుతో నిబంధన చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? నిబంధన చేసుకోవాలి. ఎవరిని? ప్రభువా, నా కన్ను వ్యర్థమైన వాటిని చూడకూడదు, నువ్వు చూడొద్దన్న వాటిని చూడకూడదు, నేను అసూయతో ఎవరిని చూడకూడదు, మోహశూబులు ఎవరిని చూడకూడదు, చెడ్డగా ఎవరిని చూడకూడదు. నా కన్నులతో నేను చూసినప్పుడు నువ్వు చూసినట్టుగా నేను చూడాలా అని మనం నిబంధన చేసుకోవాలి. హల్లెలూయా. నిబంధన చేసుకొని మన కన్నులు ఎప్పుడు ఏం చేయాలంటే యేసు వైపు చూడాలా. 23వ కీర్తనలో 123వ కీర్తనలు అంటాడు, ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నువ్వు కరుణించే వరకు నీ తట్టు నా కనులు ఎత్తుచున్నాను అంటున్నాడు. చూడకూడని వాటిని చూసి నువ్వు అపవిత్రమైపోవద్దు. నీ కనులతో నిబంధన చేసుకో. యేసు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఆయన వైపు చూడు. ఆయన నుంచి నీకు సహాయం చేసి
కృప కలుగుతుంది. సర్వం చేయగల దేవుడు ఆయన. యేసు ప్రభువా, నీ వైపు చూస్తున్నాం. మా కన్నులని వ్యర్థమైన వాటిని చూడకుండా సహాయం చేయి. చూడకూడని వాటిని చూడకుండా సహాయం చేయి. నీకు వ్యతిరేకమైన వాటిని చూడకుండా సహాయం చేయి. మా కన్నులను రక్తంతో కడుగు ప్రభువా. పవిత్రమైనటువంటి విధంగా మా జీవితం, మా బ్రతుకులు ఉండటానికి సహాయం చేయమని, ఆశీర్వదించమని, దీవించమని నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు యొక్క నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుండి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగటానికి ప్రభు ఎంతగానో కృప చూపించుకున్నాడు. అయితే ఈ సంవత్సరం నుండి జీసస్ సేవ్ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు అందించడానికి దేవుడు మా మీద ఎంతో కనికరం చూపించున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రతి వారం మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా మీ స్పందన మాకు తెలియచేయండి. ఇలాంటి స్వచ్ఛమైన యథార్థమైనటువంటి వాక్యం కొరకు మీరు ఆశపడుతున్నట్లయితే, ఎదుగుతున్నట్లయితే మా ఆరాధనలో పాల్గొనండి. తప్పక దీవెన పొందండి. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. అడ్రస్ గ్రేస్ ఫెయిర్ హాల్, ఏదాయపాలెం, రైల్వే స్టేషన్ రోడ్, నెల్లూరు. బ్రాంచ్ సంఘాలు గూడూరు, నెల్లూరు, నాయుడుపేట, జయంపు, ఆర్మేన్పాడు, రామరెడ్డిపాలెం, కామిటిగుంట. తప్పకుండా మా యొక్క ఆరాధనలో మీరు పాల్గొని దీవెన పొందాలని కోరుతున్నాం. నాకొక ఆశ